ఇటీవలే కాలంలో సోషల్ మీడియాలో యాంకర్ స్రవంతి చొక్కారపు పేరు మారుమోగుతోంది. యూట్యూబ్లో ఓ ఛానల్ యాంకర్గా కెరీర్ ప్రారంభించిన స్రవంతి చొక్కారపు తన అందచందాలతో పాటు చురుకైన మాటలతో అతి తక్కువ కాలంలోనే బాగా పాపులర్ అయ్యింది. వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో జరిపిన ఓ ఇంటర్వ్యూలో స్రవంతి లైఫ్ లైన్లోకి వచ్చింది. ఆ తర్వాత పుష్ప విడుదలైన సమయంలో చిత్ర యూనిట్తో చేసిన ఇంటర్వ్యూలు స్రవంతి కెరీర్ను ఒక్కసారిగా మలుపు తిప్పింది. రాయలసీమ సినిమాలు తీస్తే ఖచ్చితంగా స్రవంతి రిఫరెన్స్ తీసుకుంటామని చెప్పడంతో ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయింది. పలు షోలలో యాంకరింగ్ చేస్తూ తన పాపులారిటీని మరింత పెంచుకుంది. తనకు వచ్చిన ఈ క్రేజ్ తో బిగ్ బాస్ లో కూడా అడుగు పెట్టింది ఈ హాట్ బ్యూటీ. భామ ఫైనల్ అప్పుడు గ్లామర్ షోతో మాత్రం తగ్గడం లేదు. దీనికి తోడు సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ ను రోజు రోజుకు పెంచుకుంటోంది. స్రవంతి డ్రెస్సింగ్ విషయంలో మీరు ఏమైనా సలహాలు, సూచనలు ఇస్తుంటారా అని భర్త ప్రశాంత్ ను సరదాగా యాంకర్ ప్రశ్నించింది. దీనిపై స్రవంతి భర్త మాట్లాడుతూ, నేనేం ఆమె విషయంలో కలుగు చేసుకోను. నేను చెప్పినా ఆమెకు పెద్దగా నచ్చదటని చెప్పుకొచ్చారు. ఆమె డ్రెస్సింగ్ స్టైలు నాకు పెద్దగా ఐడియా లేదని, ఆ విషయాన్ని తనకే వదిలేశానని స్రవంతి భర్త ప్రశాంత్ తెలిపారు. కొన్నిసార్లు చెప్పడం జరిగిందని, నా సూచన నచ్చలేదని, గతంలో అనుభవం ఎదురైందని, అప్పటి నుంచి ఆమెకు ఎలాంటి సలహాలు ఇవ్వడం లేదని చెప్పారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో నెట్టింట వైరల్‌గా మారింది.